if B is magnetic field and mu naught is permeability of a free space, then the dimensions of B by mu naught is. ఇది వాళ్ళు అడిగిన క్వశ్చన్. అంటే B by mu naughtకి డైమెన్షనల్ ఫార్ములా అడుగుతున్నారు. ఆప్షన్స్ కూడా మనకు డైమెన్షనల్ ఫార్ములాలు ఇచ్చారు. మీరు మ్యాగ్నెటిజం నుంచి ఒక ఫార్ములా గుర్తు తెచ్చుకుంటే ఈ క్వశ్చన్ని ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఏ ఫార్ములా అంటే B is equal to mu naught H అనే ఒక ఫార్ములా ఉంది. H అంటే మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ అని చెప్పారు ఎన్సిఆర్టీ బుక్లో. రెఫరెన్సెస్లో అయితే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటున్నారు. ఓకే, దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేసేయచ్చు. హెచ్కి యూనిట్ యాంపేర్ పర్ మీటర్ ఇచ్చారు. సో మనకు బి బై మ్యూ నాట్కి డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసినట్టే, యూనిట్ని బేస్ చేసుకొని చెప్పేయచ్చు. సో యాంపేర్కి ఎలాగూ డైమెన్షనల్ ఫార్ములా మనం ఏనే రాస్తున్నాం కాబట్టి ఏ బై మీటర్ అంటే లెంత్ కాబట్టి ఇక్కడ లెంత్ ఎల్ అంటే ఎల్ పవర్ -1 ఏ, లేదు ఏ ఇంటూ ఎల్ పవర్ -1 అయినా ఓకే. ఇక్కడ ఉంది ఆప్షన్, ఈ ఆప్షన్ పిక్ చేసేయచ్చు. అయితే ఎక్స్టెన్షన్ ఏం చేద్దామంటే ఇంకొక ఫార్ములా కనుక గుర్తొస్తే దాన్ని బేస్ చేసుకొని కూడా చేయొచ్చు అనమాట. అంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో స్పాంటేనియస్గా మనకు ఏ ఫార్ములా గుర్తొస్తుంటే అంటే ఆ క్వాంటిటీస్ రిలేటెడ్గా ఆ ఫార్ములాని తీసుకొని మనం సాల్వ్ చేసేస్తుంటాం. ఇంకొక ఫార్ములా కూడా ఉంది, అది కూడా ఈజీనే క్యాలిక్యులేషన్. మీకు సొలనాయిడ్ అనే డిస్కషన్ ఉంటుంది. సొలనాయిడ్లో యాక్సిస్ తీసుకొని దాని మిడ్ పాయింట్ కాడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మనం ఫార్ములా B = mu naught in అని రాస్తాం. దీన్ని బేస్ చేసుకొని కూడా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసేయచ్చు. ఇక్కడ ఉందిగా B by mu naught, B by mu naught ఈజ్ ఈక్వల్ టు IN వస్తుంది. అంటే మనం డైమెన్షన్ ఫార్ములా రాయాలి కాబట్టి B by mu naught ఈజ్ ఈక్వల్ టు ఇది కరెంటే అంటే యాంపేర్, యూనిట్ వచ్చి యాంపేర్, డైమెన్షన్ ఫార్ములా కూడా అదే కాబట్టి అదే రాద్దాము. N అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. నెంబర్ ఆఫ్ టర్న్స్కి దానికి యూనిట్ ఏముండదు, నెంబర్ అదంతే. నెంబర్ ఆఫ్ టర్న్స్ బై లెంత్ అనమాట. లెంత్కి ఉంటుంది కదా, మీటర్ అనే యూనిట్ ఉంటుంది. మనకు డైమెన్షన్ ఫార్ములా ఎల్ అని రాయొచ్చు కాబట్టి కింద డినామినేటర్లో ఎల్ రాసేద్దాం. ఓకే, అంటే ఇది కూడా మనకు ఆన్సర్ వచ్చేసింది చూడండి, ఏ ఇంటూ ఎల్ పవర్ -1. సో ఈ ఆప్షనే వచ్చింది. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కాబట్టి మనం ఇంకొక మెథడ్ కూడా చెప్తున్నాం అన్నమాట. ఓకే.